పూజ అయిపోయాక ఇంట్లో ఉన్న కొబ్బరితో ఇలా రెసిపీ తయారు చేసుకొని ముందుగా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక కడాయిలో బెల్లం తురుము వేసి కొద్దిగా వాటర్ పోసి కరగనివ్వాలి. ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగాక మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఈ కొబ్బరి తురుములో వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు సన్నని సెగ మీద బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడుతూ ఉంది. పైనంగా కొద్దిగా నెయ్యి పోసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు అది దగ్గర పడుతుంది. చల్లార్చాక ఇలా ఉండలు చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా రుచికరంగా పిల్లలకి హెల్తీగా రెడీ.